నా జిల్లా, నా సెక్యూరిటీ, నా జనం, నా జనాన్ని నా కళ్ళ ముందే కొడుతున్నావు. కొడితే కనుసోగి చేస్తేనే ఒంట్లో నరం గొంతులో స్వరం రెండూ పోతాయి. గొంతులో స్వరం ఒంట్లో నరం పోవడానికి నువ్వేమన్నా వచ్చిన దైవశక్తివా లేకపోతే బొమ్మను చేసి ప్రాణం పోసిన సృష్టికర్తవా? వేటుగాడి గురించి సంకలు ఎగరేస్తూ గంతులేస్తున్నావు. కొడితే వంపులు తిరిగిపోతావు. సముద్ర మట్టం ముందు సగం జాగా ఇచ్చాం. సంవత్సరానికో వేతనలో బిచ్చం వేస్తున్నావు. నీకు పొగరుందేమో, నాకు పవరుంది. వేటగాడా? రే, ఈతగాడికి ముత్యాలు చిక్కుతాయి, వేటగాడికి చేపలు చిక్కుతాయి. ఏమీ చేతగానవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. నీటిలో చేప జాలను చూసి కసిగట్టిన ఓ జాలరన్నా అని కసిగా అరిసి ఎగదోసేనా? నువ్వు తెచ్చుకున్న సలుగురాతి రాళ్ళు, ఖర్చు పెట్టిన కోట్లు, తెచ్చుకున్నటువంటి డబ్బులు ఏవి ఉండవు, అన్ని గంగ పాలవుతాయి. వేటగాడు అంటే వేటగాడు. గంగపాలు చేసుకోవడానికి మీరేం చేతగాని వాళ్ళం కాదు. ఏం భాగ్యనగరంలో కొండను తొలిచి ఫిలిం స్టార్లు డూప్లెక్స్ కట్టలా, ఫిలిం సిటీలు పెట్టలా, ప్రభుత్వమే కట్టడాలు కట్టలా. మేము అలాగే కట్టాం. సిస్టమే ఒప్పుకుందిరా. నీకేంట్రా నష్టం? ఫిలిం సిటీలకి మీ బావు సొత్తులు పెట్టాడా? డూప్లెక్స్ హౌస్లకి మీ నాయనమ్మ పుస్తకాలు పెట్టారా? న్యాయంగానే కట్టారు, లీగల్గా కొన్నారు. నాకేంటి నష్టమా? రే, 10 ఎకరాల్లో 450 కోట్లు పెట్టి బంగ్లాలు కట్టేస్తున్నారు. రే, డబ్బులు కడితే లెక్కలు సరిపోతుందని మీరు అనుకున్నారు. కాదు, ఓసలు లెక్క పెడితేనే లెక్క సరిపోతుందని ప్రజలు అంటున్నారు. ఓసలు లెక్క పెట్టిస్తారా? మేము మీ ఊహలకే అందని వాళ్ళం రా. లీగల్ గా కొన్నాం, సుప్రీంకోర్టులో గెలిచాం. స్టేట్ పవర్, సెంట్రల్ సపోర్ట్ రెండూ ఉన్నాయి. కాదు గీదని ఎవడైనా గుండె ధైర్యం చేసి కొండ దాటి విలాసాన్ని టచ్ చేస్తే చలికాలంలో వాడి పేరు, కాలగర్భంలో వాడి ఊరు రెండు తీసేస్తా. సిగ్గురు ఎక్కడ మాట్లాడకండి. సిఆర్జెడ్ అంటే ఏందో తెలుసారా? కోస్టల్ రియేజన్ జోన్ అంటే సముద్ర తీరం నుంచి 200 మీటర్ల లోపల ఉన్నటువంటి ఏదైనా అది ప్రభుత్వానికి సంబంధించింది. దాన్ని ఒక దరిద్రుడు అన్నాడంట, దానికి సుప్రీంకోర్టు సిఫార్సు ఇచ్చిందంట. రేయ్, 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఓ సవాలు విసిరి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే సంస్థ 2500 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే ఇప్పటి వడక తికాణం లేదు. గెలిచాడంట, గెలిచాడు. మా రాజకీయం అంతే. మా రాజకీయం అంటేనే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేస్తాయి, గెలిచాక భూ కబ్జా చేస్తాం. అది పారే సెలయేరైనా, సాగు చేసే భూమైనా, పాడుపడిన గుడైనా, కంచు కోటైనా, ఎగిరే ఇంధనమైనా, వెలసిన కొండైనా తొలుచుకుంటూ వలి చేస్తాం. కాదు గీదని ఎవడైనా ఎదురు తిరిగితే తెగ నరికేస్తాం. తెగ నరికారా? రే, 100 ఎకరాలు రాజధాని కోసం 100 ఎకరాలు సేకరించిన మహానుభావులు వెనక్కి నెట్టేశారు. ఒరే, ప్రేమతో ఎకరా భూమిని సంపాదించండి మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు. సరే, లక్షల కోట్లు పెట్టి భూ కబ్జాలు చేసి ఫ్యాక్టరీలు పెట్టి వచ్చిన మలినాన్ని సైతమే గంగలో కలిపేస్తుంటే ఆ జనం ఒప్పుకున్నారేమో. వెలసిన కొండల కానుంచి తొలసిన కొండల దాకా ఒలుచుకుంటూ పోతుంటే నీ అబ్బా నామాల వడలను నీడబడ్డా నీ బాబుకి కన్న మొక్కలు చెరికాయి. కొడక, నీకు కొన్న మొక్కలు కూడా చెక్కవు. ఇప్పుడు నీ అన్న సొల్లపరడా న్యాయத்தை காப்பாத்து, தர்மத்தை விடுதலை பண்ணி சட்டத்தை அமல பண்ண போத்துவியா? இல்லனா இந்த பூமி போய் சித்தப்படுத்தியா? மலைகளே உங்களுக்கு சொந்தம் ஆக்காக்கிங்க. అన్యాయం జంజవడకర మిస్టర్ మినిస్టర్. దీక్షకులకు అందం మలైగల్ సొందం. ఇందాయం மலை மேலகன் கடுகள் இருந்தார்கள். உடனே வர்த்து கொண்டு தேசனம் சேவா ஜனங்கள் ஆந்திராய்களில் படல்கள் ஓர் பயந்து ஓர் விட்டார்கள். అన్నా మున్ 40 అన్నా ఋషులు సైతమే తపస్సులు చేసిన కొండలు రావి, సాక్షాత్తు దైవ స్వరూపాలే తిష్ట వేసిన కొండలు రావి. మళ్ళీ జాలరన్న నోటి వెంట ఈ ఆర్తనాథి విన్నా కొండ మీద పొరుగుపడ్డా. రేయ్,
కుదిరితే ఆ దొంగలోనైనా లేకపోతే ఈ తొంగలోనైనా తొక్కి పడేస్తా. ఏయ్! కాదు గీదని విర్రబీకి విరుసుకుపడ్డావా? సత్యలోక భూలోక బహర్లోక అపర్లోక సువర్లోక బహర్లోక అతల సుతల సరదల రసవతల తాతల మగతల పాతలతో కలిపి 14 లోకాల్లో కలిపేస్తానా కొడక. తొక్కేస్తా. ఎప్పుడూ చూడని మొహం, ఎన్నడూ విని స్వరం, లోపల నరాలు కదిలిపోతున్నాయిరా. వీరుడు కండబలం చూసి వీచే గాలి కాసే ఎండ చూసే జనం ఒక్కసారి అదృశ్యమైపోవాలా? ఈ ధీరుడి కండబలం చూసి కాకి రంగైనా రాజకీయం పొంగేమినా పరిగి తీయటమే. సార్ అలాంటి మెరుగులు పడిచిన మా సార్కే నరంబులు కదిలించడం అంటే పరపతి వాడి పగలు పక్క జిల్లాలకే పరపతుల మధ్యలో పనిచేస్తాం. చెప్పండి సార్. వాడి ఊపిరి తీసి మీకు ఉయ్యాలగా కడతాం. వాడి ఊపిరి మీరు తీస్తే నా పగరు వాడికి ఎలా తెలుస్తుందిరా? కనకాంబరాల్లో దాచిన కత్తిరే, కనకనమనే నుప్పుల కొలిమిలో పెట్టిన సుత్తిరే తీసుకురండిరా. ఆ జాలరి గొంతులో కత్తి పెట్టి సుత్తితో కొట్టాలి. ఏంట్రా ఈ తత్ర మాటలు బిత్ర చూపులు? ఏదైనా దుష్ట శక్తి ఆశించిందా ఏంటి? అంటే అలాంటిది ఏం లేదు సార్. మొన్న మధ్యనే చిన్న సెటిల్మెంట్ మిస్ అయిందంతే. నాకు తెలుసులారా. తెలుసా? తెలుసు కూడా మమ్మల్ని. అరే రే 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 పిచ్చి నా పియ్యలు, ఉల్లిపాయ తగలేదని చాకును పడేస్తామా? వరి పంట లేదని గంగను బెదిరిస్తామా? మీరు నాకు చాకు నీరు లాంటి వారా. అవసరమైతే కత్తి దించాలి, నెత్తురు మరగపోవాలంటే నీళ్ళు అందించాలి. సార్ లాంగ్ టైం ఆపరేషన్, బెస్ట్ ఆఫ్ లక్. రే 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 ఈ కంటిలో పాప కదులుతున్నంత వరకు ఒంటిలో చావు ఉన్నంత వరకు మళ్ళీ ఈ తప్పు జరగని సార్. రే 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 మీరు చేయలేనిది కాదురా, మీరు చేయలేదని కాదు. ఒక డాక్టరు వైద్యం చేస్తూ కొంత గ్యాప్ ఇస్తే కోత కొత్తగా ఉంటుంది, కత్తి ఘాటుగా ఉంటుంది, వైద్య వ్యక్తి పోతుంది. ఇది అంతేరా. ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ కేసు డీల్ చేస్తున్నా మారణాయుధాలతో పాటు మత్తునెయ్యండి రా. ఏ నెమలా సార్ లాంగ్ టైం బెస్ట్ ఆఫ్ లక్. సార్ పొడిస్తే కేక బయటికి రాకూడదు.